ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయా? అవును, ఆ అబ్బాయి తరపు వారే మన అమ్మాయిని చూడ్డానికి వస్తామని అంటున్నారు. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు. అందరూ రెడీగా ఉండండి, సరేనా? సరే సరేనండి, ఉంటాను. అమ్మా, ఏంటమ్మా ఫోన్లో నాన్న ఏం చెప్పారు? ఏంటక్కా, ఏంటి విషయం? ఏంటే అత్తయ్య గారు, మన మధున్ చూడ్డానికి మగపెళ్లివారు వస్తున్నారట. ఏంటి ఇది? అమ్మా దుర్గమ్మ తల్లి, కరుణించావా అమ్మా? నిజమేనా అక్కా? అవును నీలవేణి. సీత, నిన్న నువ్వు నిప్పుల మీద నడిచి మొక్కుకున్నది వృధా పోలేదే. నేను నిన్న గుళ్ళో ఒక అబ్బాయిని చూసి మన మధుకి అలాంటబ్బాయే భర్తగా రావాలని ఆ అమ్మవారిని వేడుకున్నాను కదా. ఆ అబ్బాయేనట ఇప్పుడు మధుని చూడ్డానికి వస్తున్నది. అవునా? అవునే, మీ నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అయ్యయ్యో, నా కాళ్ళు చేతిలో ఆటం లేదే. ముందు వెళ్ళి వంట పని చూడాలి. మీరు గబగబా పని పూర్తి చేసుకుని రండి. సరే. ఏయ్, నువ్వేంటే మగవాళ్ళు వేసుకునే షర్టు వేసుకున్నావు? వెళ్ళి మంచి బట్టలు వేసుకో. పొరపాటున వాళ్ళొచ్చి చూశారంటే నువ్వు అమ్మాయివో అబ్బాయివో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరేమనుకుంటే నాకేంటి పిన్ని, మా అమ్మా నాన్నలకి ఎప్పటికీ తోడుగా ఉండే కొడుకుని నేనే. అత్తయ్య, నువ్వు కూడా వెళ్ళి మంచి చీర కట్టుకో. చాలే సంబడం. నేనేమైనా పడుచు పిల్లనా మంచి చీర కట్టుకోవడానికి? నాకిది చాలే. పోయి నీకు చెప్పాను చూడు. సరే ముందవి కానివ్వండి. అమ్మా, ప్లేట్స్ లో స్వీట్లు మిక్స్చరు సర్దాలి. ఒకసారి ఇలా రా. అవన్నీ సరే, మధు ఎక్కడే? ఫ్రెండ్ని కలుస్తానని వెళ్ళింది, వచ్చేస్తుందిలేండి. వేళాపాళ లేకుండా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళడం ఏంటి? బావగారు, మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండి. అవతల అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఈ లోపది వచ్చేస్తుందిలేరా. సీత, రాబోతున్నది సిటీలోనే చాలా పెద్ద ఫ్యామిలీ. మనం వాళ్ళ దగ్గర ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఇదిగో, నువ్వసలే వాగుడుకైవి. ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. వాళ్ళ దగ్గరకొచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడావు అంటే వ్యవహారం మొత్తం చెడిపోతుంది. పెళ్లి చూపుల కార్యక్రమం పూర్తయ్యే వరకు నువ్వు లోపలే ఉండు. నేను బయటికి రానులే పిన్ని. అక్క పెళ్ళైతే నాకదే చాలు. పెళ్లి చూపుల్లో పెద్దది ఏ చీర కట్టుకుంటే బావుంటుందో చూడండి. మొన్న పండక్కి కొన్న కొత్త చీర చాలా బాగుంటుంది నానమ్మ. నేను అర్జెంటుగా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కుడతాను. అలాగేనమ్మా. తిను పుల్లైస్ కదా. అవును, అతనే. నేను లక్ష్మి, మహాలక్ష్మి. తెలుసండి, అప్పారావు గారు చెప్పారు. ఈమె నా భార్య చెల్లెలు నీలవేణి. నమస్కారం అండి. నమస్కారం. ఈమె భర్త దుబాయ్లో పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అవునండి. మీరందరూ మా ఇంటికొస్తున్నారని విని నమ్మలేకపోయానండి. మీ అమ్మాయిని జాతరలో చూసి తానే మా కోడలని మేము డిసైడ్ చేసుకున్నాం. అంతా దుర్గమ్మ అనుగ్రహం. ఏ నీలవేణి, వాళ్ళకి తాగడానికి ఏమైనా తీసుకొచ్చివ్వండి. అవన్నీ ఏం వద్దండి. పర్వాలేదండి, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాం. లలిత, ఏంటి సూర్య అర్జెంటుగా రమ్మన్నా? మనం ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నాం కదా మధు. విషయం పెద్దలకు తెలిసేలోపే పెళ్లి జరిగిపోతే మంచిదనిపించింది. అందుకే పెళ్లి ఏర్పాట్లు చేశాను. ఈరోజు మన పెళ్లి జరిగిపోవాల్సింది.
తీసుకోండి. మీరు కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? మీ అమ్మాయి చేత్తో ఇప్పించండి, అందరం తాగుతాం. ఏం లేదండి, మా అమ్మాయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఈలోపు స్నాక్స్ తింటూ ఉండండి. లలిత, నువ్వు అందరికీ కాఫీ తీసుకురా. రానివ్వండి, పర్వాలేదు, తొందరేం లేదు. మాకు నచ్చిన అమ్మాయి కోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాం. మరేం తొందరలేదు, రానివ్వండి. ఏంటిది సూర్య, సడన్ గా ఈ పెళ్లి ఏర్పాట్లేంటి? ఇంకా ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటూ ఉండిపోతాం మధు? జీవితాంతం కలిసి బ్రతకాలని మనం ఎప్పుడూ నిర్ణయించుకున్నాం. ఇంకా ఆలస్యం చేయడంలో అర్థం లేదు. నేను నిన్ను ప్రేమించింది నిజమే, మనం పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా వాస్తవమే. కానీ నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు సూర్య. ఆలస్యం చేస్తే నువ్వు నాకు దక్కవని భయంగా ఉంది మధు. అయినా ఒకరినొకరం ఎంతగా ఇష్టపడ్డప్పుడు పెళ్లి చేసుకోవడానికి నీకున్న అభ్యంతరం ఏంటి? ప్రేమ అనేది కేవలం మనిద్దరికి సంబంధించిన విషయం, కానీ పెళ్ళనేది 2 కుటుంబాలకి సంబంధించింది. మీ నాన్న ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు. పద్ధతులకు ప్రాణం ఇచ్చే మనిషి. మన ప్రేమ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు? అందుకని అమ్మా నాన్నలకి తెలియకుండా ఇలా పెళ్లి చేసుకోవాలా? ఇది చాలా తప్పు సూర్య. తప్పే మధు, ఇలా దొంగ పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ మన పవిత్ర ప్రేమను గెలిపించుకోవడానికి ఈ తప్పు చేయక తప్పదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు మన పెళ్లి జరగని, మన పెళ్లి విషయం పెద్దలకు ఆలస్యంగా తెలిసినా ఇబ్బంది లేదు. ఐ లవ్ యూ మధు. త్వరలోనే ఐ లవ్ యూ అని డైరెక్ట్గా నీ ముందే నిలబడి చెప్తాను. గుడిలో నిన్ను మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను మధు. మా మధుని ఎవరు చూసినా అలాగే అనిపిస్తుందిలే, ఎందుకంటే మా అక్క అతి లోక సుందరి. గుడిలో నాకు మా పిన్నికి నిన్ను కనిపించేటట్టు చేసిన ఆ అమ్మోరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అవునమ్మా, పుల్లైస్ మీకు థ్యాంక్స్ చెప్పడం కరెక్టే. నా మొక్కుబడికి ఫలితం చూపించావు. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. హలో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.